పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచి మోడీ ప్రభుత్వం దేశ ప్రజలను మోసగించి నయవంచనకు పాల్పడిందని సిపిఎం విమర్శించింది. 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన వెంటనే మోడీ ప్రభుత్వం నిత్యావసర సరుకులైన ఆయిల్ ధరలు పెంచడంపై దేశవ్యాప్త పిలుపులో భాగంగా సిపిఎం నాయకులు ఆందోళన చేపట్టారు. సిపిఎం కాకినాడ రూరల్ మండల కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ఇంద్రపాలెం అల్లూరి సెంటర్లో ధర్నా చేపట్టారు. ధర్నాను ఉద్దేశించి పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు డి శేషబాబుజీ మాట్లాడుతూ ప్రజల్ని మోసగించడంలో ప్రావీణ్యం కలిగిన కేంద్ర ప్రభుత్వం మరోసారి తన దొంగ దెబ్బను నిరూపించుకుందని విమర్శించారు. ఒక ప్రక్క అదానీ లాంటి కార్పొరేట్ సంస్థలకు భారీగా రాయితీలు ఇస్తూ ప్రజలకు భారాలు మోపడం అన్యాయమని, దీనిని ప్రజలు ఖండించాలని కోరారు. పార్టీ మండల కమిటీ సభ్యుడు టి రాజా మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం సెంటిమెంట్ రాజకీయాలను నడుపుతూ ప్రజల జీవితాలను దిగజారుతుందని విమర్శించారు. మండల నాయకులు సిహెచ్ అజయ్ కుమార్, సిహెచ్ విజయ్ కుమార్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడగా ఈ కార్యక్రమంలో చంద్రరావు, నాగదేవి, పద్మ, చింతపల్లి రమణ, సక్కుబాయి, నుకమ్మ, లక్ష్మి, రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. వాగ్దానాలు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై భారాలు మోపుతూ ఈరోజు ధరలు పెంచుతా ఉన్నారు. గ్యాస్ ధరలు పెరిగి గ్యాస్ ధర పెరగడంతో ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. పెట్రోల్ డీజిల్ కొరత క్రియేట్ చేసి అత్యంత దారుణంగా ప్రైవేట్ యాజమాన్యాలు తక్కువ ధరకి ఎక్కువ ధరకు అమ్ముకుని అక్కడ తక్కువ ధర కొనుక్కుని లాభాలు చేకూర్చుకోవడం కోసం ప్రయత్నం చేశారు. ఈ విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు కూటమి ప్రభుత్వం ధరలు పెంచడం తప్ప సాధారణ ప్రజలకి అనుకూలంగా తీసుకొచ్చే విధానాలు ఏమి తీసుకురావట్లేదు. ఈ విధానాలకు వ్యతిరేకంగా సిపిఎం పార్టీ గ్రామ స్థాయి నుంచి పోరాడాలని చెప్పి ఇప్పటికే దేశవ్యాప్తంగా పిలుపుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఇచ్చే పిలుపుల్లో కూడా సిపిఎం పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని, ఈ ప్రభుత్వ విధానాలు వ్యతిరేకంగా పోరాడాలని చెప్పి తెలియజేస్తాం. భూమిలోంచి వస్తున్న గ్యాస్ ని ఈ జిల్లా వాసులు గాని, ఈ రాష్ట్ర వాసులు గాని వాడుకోవడానికి అవకాశం లేకుండా ఇతర రాష్ట్రాలు తరలించుకెళ్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజానీకం, ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం మాత్రం అనేక ఇబ్బందులు, గ్యాస్ దొరక ఇబ్బందులు పడుతున్నాం. అంటే పెట్రోల్ ఇక్కడి నుంచి లభిస్తున్నా, గ్యాస్ ఇక్కడి నుంచి లభిస్తున్నా వాడుకునే అవకాశం లేదు. కానీ అత్యంత భారాలు మోపుతుంది కేంద్ర ప్రభుత్వం. తక్షణమే పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. ఈ ధర్నాలతో ఆగు, ఈ పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గకపోతే మరింత పోరాటాలు చేస్తామని సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. అన్ని తగ్గిస్తారు అని చెప్పేసి అనుకుంటే గ్యాస్, పెట్రోల్, డీజిల్ అన్ని పెంచుకుంటా పోతే సామాన్య మహిళలు ఎలా బతుకుతారు? వంట చేసుకోవాలంటే గ్యాస్ ఉండదు, అది బుక్ చేసినా 21 రోజుకి కానీ గ్యాస్ బుక్ అవ్వట్లేదు. కొన్ని కిరసనాలు దొరుకుతుందా అంటే కిరసనాలు కూడా దొరకట్లేదు. అద్దెళ్ళల్లో కిరసనాల స్టవ్ ఉన్నా పెట్టనివ్వరండి. అలాంటిది అలా పెంచుకుంటూ పోతే సామాన్య మానవులు ఎలా బతుకుతారు? అందరికీ బండి ఉండదు, బండిలో పెట్రోల్ కొట్టించుకోవడానికి పెట్రోల్ అందుబాటులో లేదు. ఆటో ఎక్కి దిగాలంటే మినిమం ఛార్జ్ 20 రూపాయలు, ఇంకా పెంచుతారు. ఇలా అద్దెళ్ళలో అద్దెలు కట్టుకుని సామాన్య మహిళలు ఎలా బతుకుతారు? ఆ భారం మహిళల మీద కూడా పడుతుంది. అందుకని తక్షణమే పెంచిన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలన్నీ తగ్గించాలని సిపిఎం పార్టీగా మేము కోరుకుంటున్నాం.